భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 20 శ్లోకం అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. పాండవుల శిబిరమున నుండి ఒక మహాయోధుడు తన శత్రువులను చూస్తూ నిలిచాడు. ఆయన రథముపై హనుమంతుని పతాకం అలరారుతుండగా చేతిలో ధనుస్సును ఎత్తి పట్టాడు. ఆయనే అర్జునుడు. యుద్ధానికి సంకేతమైన శంఖధ్వని మోగిన తరువాత శత్రుసేనను చూస్తూ తన రథసారథి అయిన శ్రీకృష్ణునితో అర్జునుడు ఈ విధంగా పలికాడు. భావార్థం: ఈ శ్లోకంలో అర్జునుడు తనలోని ఆంతరంగిక భావోద్వేగాలను ఎదుర్కొంటున్న తొలి సంకేతం ఇది. పాండవ సైన్యములో ధైర్యానికి ప్రతీక అయిన అర్జునుడు శత్రుపక్షాన్ని సమీక్షించి యుద్ధ భంగిమలోకి అడుగేస్తున్న సందర్భం ఇది. ధనుస్సును ఎత్తిన అర్జునుడు కానీ మాటలు చెబుతాడు కృష్ణునికి. ఈ శ్లోకమే అతని లోపల మొదలయ్యే తాత్విక సందేహాలకు, ఆత్మచింతనకు నాంది. తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు ఒక గొప్ప జీవన బోధన ఇస్తుంది. బాహ్య యుద్ధం మొదలవుతున్నప్పటికీ అసలైన యుద్ధం మన లోపలే మొదలవుతుంది. ధర్మానికి ముందుకు వెళ్ళాలా లేక బంధుత్వానికి ఓటమి అంగీకరించాలా? ఈ సంక్షోభం ప్రతి మానవుని జీవితంలో ఎప్పటికైనా వస్తుంది. ఇక్కడే భగవద్గీత మొదలవుతుంది. మరిన్ని శ్లోకాల భావార్థాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ మార్గంలో నడవాలంటే గీతానాథుడి వాక్యాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.